పాల్గొన మాసం ఎప్పుడు వస్తుంది అని వార్తవేందే? ఓ పిచ్చక్క ఇప్పుడు నడుతున్నది మాఘమాసమేనే, అందుకే ఫాల్గుణ మాసం ఎప్పుడు వస్తుందో మౌన రాగాలు ఎన్ని నాలో అని పాట పాడదన్నా. అబ్బో చాలా అప్డేట్ ఉన్నవే. ఇంతకు ఏందే కథ? ఆ పాట వాడరేంది? గంతగానం సిగ్గులు మొగ్గులు ఎందుకెత్తున్నావు? కలలు ఇలాలు ఏ కన్యకి కొంపదీసి లగ్గం గిట్ల ఖాయమైందా అనే శకుంతల? నాకు చెప్పనే లేదు. పోక నాకు సిగ్గైతాంది. మీరు సిగ్గుపడకండి. అబ్బో సిగ్గే, నీ సిగ్గు శివుడా. హాగో ఇది కాలేలు పెట్టి బాయి తవ్వటట్టే ఉన్నది కదా. ఓసై ఆకిలి పక్కిలి చేసింది చాలు గాని ముచ్చట చెప్పే తల్లి, నీ సిగ్గు చల్లగుండా. ఔరా పంచ కళ్యాణి పైన ఏమైందా నీకు? డౌటే లేదోల్లా, దీనికేదో గాలి జోకింది. గాలి దూలేదక్క, నాకు లగ్గం మీద గాలి పల్లింది. పెళ్ళి అవసరమా? వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు. అంతేగా అనుకున్నా. ఆకిలి పొక్కిలి చేసుకుంటా, ఆ చెట్ల ఆకులు తుంచుకుంటా, గోడ గిచ్చుకుంటా కనబడప్పుడే అనుకున్నా. హూసేయ్ మళ్ళా మొదలు పెట్టినవానే? ఆపకపోతే కాలుతోటి బాయితో పోయేటట్టున్నావు కదా. అక్క నాకు మహేష్ బాబు లెక్క అందమైనోడు 6 అడుగులు ఉండేటోడు కావాలి, పైసలు కూడా బాగానే ఉండాలి. అందగాడు కాదే, నీకు మందమైనోడే కావాలి. అసంటోడు దొరకాలే కదా. అందం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఇక ఇదంతా కాదే, నాకు అందమైన పిల్లగాని చూసి లగ్గం చేస్తావా చేయవా? అసలు నా గురించి పట్టించుకుంటానవా నువ్వు? అసలు ఇంకోసారి ఇంకెన్ని దినాలు ఉండాలి చెప్పే? పెళ్లి కాని ప్రవీణ లెక్క. ఏంది పెళ్లి చేయాలనా? చేత్తా వార్తలు చెప్పే వగలాడి అంటే మొన్న హిందీ పాటలు వాడుతీవి, ఇప్పుడు పెళ్లి పాటలు వాడుకుంటా నాటకాలు ఆడుతున్నావా? నాకు పెళ్లి కావాలి. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన, తాలి బొట్టు మెడన కట్టి ఒట్టు పెట్టిన అనే పాట నా పెళ్లి వీడియోకి బ్యాక్గ్రౌండ్ వేసుకొని ఈయన భాగ్యమే లేదా? అయ్యో దేవుడా. నువ్వు ఇట్లా లగ్గం అనగానే రాజకుమారుడు రెక్కల గురం వేసుకొని వస్తాడు. మరి శకుంతలా అనుకుంటా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు లగ్గం కావాలి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణి బాసికమును నుదుటు నగట్టి పారాణిని పాదాలకు పెట్టి. అయినా మొన్న ఓ సంబంధం వచ్చిందంటివి కాదే, ఏమైంది? ఓ అదే సంబంధం అంటే నేను ఎవరో అనుకున్నానే, కానీ వచ్చినాక తెలిసింది మన పక్కూరి తుంటినారు గాని కొడుకని. ఆయనకాడ పైసలు లేవు, మనకు రిచ్ కిడ్ కావాలి. ఆస్తి పాస్తులల్లా మైసూరు మహారాణి. మరి అందంలా రంభ ఊర్వశి మేనకలకు వరుసకు చెల్లివైతువాయే. అసలు నా లగ్గం ఎట్లా కావాలనో తెలుసా? ఎట్లా కావాలనే? ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి, చెరి సగమవమని మనసులు కలుపుతూ. అసలుకే లేదురా మొగడా అంటే పెసరపండు పెళ్ళమా అని పగటి కళలు బాగానే కంటున్నవే. అయినా ఆడవిల్లల తల్లిదండ్రులు నీ లెక్కనే ఆలోచించబట్టే ఇటు ఆడోళ్ళు ఏజ్ బార్ అవుతాండ్రు, అటు మొగోళ్ళు ఏజ్ బార్ అవుతాండ్రు. ఆఖరుకు పొలగాన్లు ఉట్టకుంటా ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ల చుట్టూ తిరుగుతాండ్రు. ఇప్పుడు ఏందే నీ బాధ? నీ బాధ ఏందే చెప్పు మొదలు. అది కాదే అక్క, మూడం చేయబట్టి దాదాపు 3 నెలలు కళ్యాణ వీణలు మోగలేదు. పెళ్లిలకు ఫేమస్ అయిన మాఘమాసం కూడా మూడంలోనే ముగిసిపోవట్టే. వచ్చే ఫాల్గుణ మాసంలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయట. అటెంక మళ్ళీ అధిక మాసం వస్తుంది, అప్పుడు కూడా లగ్గాలు ఉంటాయట. పెళ్లి కానోళ్ళందరికీ వార్త చెప్పినట్టుంటది అని ఈ ముచ్చట ముంగటేసుకున్నా. ఓజ్ని అదా అని నీ ఉపాయం. సరేతి నీకు కూడా చూస్తాన్న సంబంధాలు. చిపోక సిగ్గైతుంది. నాకు సిగ్గేస్తుంది నేను చూస్తాను. సిగ్గుపడ్డది చాలు కానీ ఈ గుండు నేను తతిమ వార్తలు చెప్పుకోవాలి. సరే అక్క. పవన్ కళ్యాణ్ లాగుంటాడా చెప్పవే అక్క, రవితేజలాగా మాసుంటాడా చెప్పవే అక్క, ప్రభాసు మహేషు ఎన్టీఆర్ రామ్ చరణ్ లాగుంటాడా చెప్పవే అక్క. చూసిన రానోళ్ళ పబ్లిక్ ఇంచుమించు 3 నెలల తర్వాత మళ్ళొచ్చే వారం సంది పెండ్లి ముహూర్తాలు చాలవుతున్నాయి. అప్పటి నుంచి చాలు చేస్తే మళ్ళా మే 9 దాకా దాదాపు 3 నెలలు పిప్పిపీలు డుమ్డుమ్డులేయిగా. మరిగా పెండ్లి గాని ప్రసాదులు పెండ్లి గాని ప్రవీణలు తయారుగున్నారా నల్లా తల్వాళ్లకు.